జీలకర్ర బెల్లం అనే కార్యక్రమం జరుగుతుంది. జీలకర్ర అంటే చేదు, బెల్లం అంటే తీపి. ఘన పదార్థాలలో జీలకర్ర బెల్లం కలిసిపోయే విధంగా ఏవి కలవవట. అటువంటి దుఃఖాలలో, కష్ట సుఖాలలో, లాభ నష్టాలలో దంపతులిద్దరూ కూడా కలిసిమెలిసి ఎన్ని ఆటంకాలు వచ్చినా, మనస్పర్ధలు వచ్చినా విడదీయరాని బంధంగా ఉండాలనే భావనతో సాంప్రదాయబద్ధంగా గుడజీరక అనే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అందరూ కూడా చూసి తరించండి. ఓం గుడజీరక సమయే మంగళాష్టకం పఠిత్వా. ఓం అయ్యా భజంత్రి మంగళవాద్యాలు చెప్పినప్పుడు మాత్రమే. ఓం కళ్యాణైక నిదాన భూతమిదయత్కాలాగ్నిరుద్రాదిభిః ప్రఖ్యాతోపనిషద్భిరద్యవసితం విధ్వస్తపాపౌరజో భస్మేతి స్ఫురతిమాత్రదో భువిర్నాం మౌళీంద్రభోగప్రదౌ రుద్రాణి రమణ ప్రియం రదమిదం కుర్యాత్ సదా మంగళం. సుముహూర్తే సావధాన సులగ్నే సాధనతాం దదాన మనశౌ శైవ ప్రమోదావహో రుద్రాక్షం త్రిదరక్షకో తదమిదం కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి ధ్యాన సావధాన. ఓం జ్యేష్ఠవాయం హృదయం స్థితం పురహర ప్రేమ ప్రకర్షాస్పదం శస్తం దస్తదమస్తదుష్టుతగుణం స్వశ్రేయ స్వశ్రీపదం. సాంద్రానందపర భవంతి పురుషా సర్వేపి చోర్వితలే హృద్యస్తస్య ప్రదాదని చ కుర్వంతు వా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. కాశీ విశాలాక్షితమేత విశ్వనాథ ధ్యాన సావధాన సావధాన. ఓం సోమ సోమకళాధరో మృగధర శుభ్రం శుభారాధర కళ్యాణ ప్రకృతి కళా భజతను కాళస్య కాళకృతి. ముహూర్తే సావధాన సులగ్నే సావధాన. శ్రీ పార్వతీ పరమేశ్వర యస్యాంకే చ విభాతి భూధరసుతా దేవాపగామస్తకే ఫాలే బాలవిదుర్గలే చ గరళం యస్యోరసివ్యాలరాట్ సోయం భూతి విభూషణ సురవర సర్వాధిపా సర్వదా సర్వగత శివ శశినిభ కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. శ్రీ పార్వతీ పరమేశ్వర వీరభద్రస్వామి చింతన ధ్యాన సావధాన. ఓం శివస్య పత్ని గిరిరాజపుత్రి సువర్ణ దివ్యాంబరరత్నభూష కళ్యాణ గౌరీ శుభమంగళధార్తి వధువరాభ్యాం వరదా భవంతు. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి ధ్యాన సావధాన. ఓం గంగా సింధు సరస్వతి జయమునా గోదావరి నర్మదా కృష్ణా భీమరతే చ పల్గుని శ్రీకంఠే గాయతే కావేరీ కపిల ప్రయాగవతి వేత్రావతి తయోః శ్రీ శివ శిరః కుర్యాత్ సదా మంగళం.
సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీ ఉమామహేశ్వర స్వామి ధ్యాన సావధాన. ప్రశాంత్ గారు చెప్పండి. ఓం ఆకాశీకృత గంగా నిర్జలపయో సంసార భారత్ కృపా శ్రీకాశుంభవ శంకరుండు పతియే శ్రీమూర్తి నినుగుల్వగా రాకాచంద్ర సమాన కాంతివధన రమ్యాక్షరీ పార్వతీ సాకారాయుత వేమ్లవాడ నిలయన శ్రీరాజరాజేశ్వర. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. సాక్షాత్ పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవంలో జరుగుతున్న చిలకరా బెల్లం చూసి నమస్కరించుకోండి. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూలతస్తు. సర్వే జనాం నమస్కారాన్ కుర్యాత్. హర నమః పార్వదే పదయే శివ హర హర హర. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావాన్ పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. య ఏవం వేద యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనో ఆయతనవాన్ భవతి. యోగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఓమా అగ్నిరాయతనో ఆయతనవాన్ భవతి. ఏవం వేద వితరణ ముహూర్త శుభ ముహూర్త అస్తో సుప్రతిష్ఠితమస్తు. నమస్కారం చేసుకొని కూర్చోండి. కళ్యాణంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టం కన్యాదాన ఘట్టం. ఆ ఘట్టం వచ్చేసరికి పరమేశ్వరుడు ఆ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ సమయంలో పరమేశ్వరుని వైపుగా సప్త ఋషులు కూర్చొని ఉన్నారట. అమ్మవారి వైపు నారదాదులు కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో దయచేసి వినాలి, ఆచార్య గారు చెప్తున్నారు. ఆ సమయంలో కన్యాదానంలో వచ్చేసరికి మహాసంకల్ప పఠనంలో గోత్రప్రవరలు అడుగుతారు. ఆ గోత్రప్రవర వచ్చే సమయానికి నారద మహర్షి అమ్మవారి తరఫున అడుగుతున్నాడు, అయ్యా మీ అబ్బాయి గోత్రమేంది, ఆయన వంశమేంది, ఆయన తాత ముత్తాతలు ఎవరని పరమేశ్వరుణ్ణి అడిగినాడు. పరమేశ్వరుడికి ఏం చెప్పాలనో అర్థం కాక తెల్లముఖమేసి కూర్చొనుంటే ఆ సమయంలో నారదుడు అంటున్నాడు, మా స్వామి ఆయనకు గోత్రము ఆయన పరమేశ్వరుడు కాబట్టి ఆయనది పరశివ గోత్రం అని చెప్పినారు. ఆయన తాత ముత్తాతలు ఎవరు అని అడుగుతున్నారు కదా. మా స్వామికి 5 తలలున్నాయి. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానములనేటటువంటి 5 తలలున్నాయి. ఆ 5 పేర్లే ఆయనకు తాత ముత్తాతలు. ఈ యొక్క వైభవం ఈ లోకంలో మరెవ్వరికీ దక్కలేదు. తానే తనకు ముత్తాత అయినటువంటి వైభోగం, తానే తనకు తాత అయినటువంటి వైశిష్ట్యం, తానే తనకు తండ్రి అయినటువంటి వైభోగం మా పరమేశ్వరుడికి తప్ప ఈ లోకంలో మరెవ్వరికీ దక్కలేదయ్యా. కనుక ఆయన గోత్రప్రవరలు ఇవి అని చెప్పగానే ఆహా భేష్ భేష్ చాలా బాగా చెప్పినారు, సంతోషమని నారద మహర్షి మిగతా ఋషులందరూ కూడా కళ్యాణ తంతును ఆ కన్యాదాన సమయంలో మహాసంకల్ప పఠనాన్ని ప్రారంభం చేసినారు. ఇప్పుడు అర్చకులు కూడా మహాసంకల్ప పఠనాన్ని ప్రారంభం చేస్తారు. ఓం కన్యాదాన సమయంలో
పాలను నీళ్లను కలిపి కన్యాదానం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక వివాహ తంతు వివాహం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇరు కుటుంబాలు వివాహం జరిపించడానికి ముందుకు వచ్చినప్పుడు అమ్మాయి వాళ్ళకు కొంతమంది చెబుతారట, ఇంకా మంచి అబ్బాయిని తెస్తుంటిమి కదా, ఇంకా మంచి ఉద్యోగము ఆస్తిపాస్తులు వ్యవహారాలు చాలా చక్కగా ఉన్న ఉన్నత స్థాయి ఉన్న అబ్బాయిని తెస్తుంటిమి కదా అని అబ్బాయి వారికి కూడా ఇంకా అందమైన అమ్మాయిని, చాలా ఆభరణాలు కలిగి ఉన్న అమ్మాయిని, చాలా సుమహరోణమైనటువంటి శీలవంతురాలు గుణవంతురాలు భాగ్యవంతురాలైనటువంటి చాలా గొప్పదైన అటువంటి అమ్మాయిని తెస్తుండము కదా అని ఇరు కుటుంబాల మధ్య ఎవరూ కూడా విభేదాలు సృష్టించకుండా పాలను నీళ్లను హంస ఏ విధంగా వేరు చేస్తుందో అటువంటి హంస లాంటి వారు కూడా ఎవరూ కూడా ఇరు కుటుంబాల మధ్యన రాకుండా విభేదాలు సృష్టించకుండా ఇరు కుటుంబాలు అన్యోన్యతతో ప్రేమ అనురాగాలతో కొత్త జంట ఏ విధంగా అన్యోన్యత మహాసంకల్పం పఠిత్వా ఓం అస్య శ్రీమదాది పరమేశ్వరస్య నిరుపమ నిరవధిక ప్రమేయ మహిమహితమాయ శక్య ప్రియమాన మహాజలోకమధ్యే పరిభ్రమతాం క్రమాదశగుణోత్తరైరవ్యక్త మహదహంకార పృథివ్యప్తేజో వాయువాకాశాధ్యావరణైః పరివేష్టితానామనేక కోటి బ్రహ్మాండానామేకదమేస్మిన్ మహతి బ్రహ్మాండ మండలే ఆదిశక్తో బ్రాహ్మణ ప్రతిభాగ ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తల పాతాళాఖ్య భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య సప్తలోకానామలో భాగే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిక్వేదండంబిదే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచవతి ద్వారవతి శోకవతి భోగవతి సిద్ధ్యవతి అమరావతి తేజోవతి సంయమని సంధ్యవతి సింధువతి లగావతి యశోవతి ప్రభృతి అనేక పుణ్య పరివిరాజితే ఇంద్రయజ్ఞి జమ్మ నిర్దవర గభీరిషానాఖ్య అష్టదిక్పాలక పాలితే నల ప్రత్యూష ప్రపాద సోమాన్ పరద్రువాపాఖ్య అష్టవద విరాజితే సూర్యచంద్రాంగారక బుధ బృహస్పతి శుక్రేంద్వాక్యేత్వాఖ్య నవగ్రహ పరిపాలితే ఆవహ నివహ సంవహార వహ ప్రవహోద్వహ పరివహాఖ్య సప్తవరు సంజాన సంజీవని గురుంహే విద్యారణ్య దండకారణ్య దంబకారణ్య శ్వేతారణ్య నైమిషారణ్య శ్వేతారణ్య గృహారణ్య దేవదారోషణ దశారణ్య పరిమండితే శంభు పినాక గిరీశ హరస్థాను భర్గ భైరవ సదా జీవమానేశ్వరాఖ్య ఏకాదశరుద్ర విద్యోతితే ఇంద్రార్యమత్వష్టు ధాత్ర వివస్వ దృఢవాంశపతీంద్ర విష్ణుభూషాఖ్యత్వాశ్చ ప్రకాశతే హరిశ్చందనల పురగుత్స పౌరోరవసాది అనేక మణిగణ విరాజితే మలయమకే సృత్యుక్తి మద్రుక్ష మద్వింద పార్యాత్రాఖ్య సప్త కులాజల వలయతే నిరక్షయ నిరూఢ నిఖిల జన కలు జని గిరద మిర గిర కనర సుధక వేర కన్యక కవనీయ కృపీడ పూర పరరింగద భంగుర మంగళతర తుంగతరంగ పరంపరాగత పరిబోధ పరిస్పందవన పావన మహాజుతరస్యాచ్యుతరానర పురందర ప్రముఖ సకల సురాసర విరస్తటే విరాజమాన మక్కుడ ఘట తడిత రెత్తిరత్నమరేచరంపర చిరరాంబోరుహస్య స్వస్తి శ్రీ క్రోధినావదం వత్సరే ఉత్తరాయణే వసంత ఋతు చైత్రమాసే శుక్లకృష్ణయోర్పక్ష మధ్య పూర్వేషాం దశ అపరేషాం మధ్ వంశానాం పితॄణాం శివసామరస్య సిద్ధ్యర్థం ఇహ జన్మని జన్మాంతరేషు చ జ్ఞానతో జ్ఞానతశ్చ సంభావితానాం సమస్త పాపానాం అపనోదనార్థం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ఉత్తరోత్తర అభివృద్ధ్యర్థం షోడశ మహాదాన అంతర్భూత యథాశక్తి లంకృత కన్యాదానం అహం కరిష్యే. కన్యాదాన ఫలితం ఎటువంటిది అంటే ఒక్కసారి కన్యాదానం చేయడం వల్ల గంగా నది తీరాన ఇసుక రేవణలను ఒక పెద్దగా కుప్పగా పోసి
ఒక్కొక్క రేవును ఒకదానిపైన ఒకటి ఉంచి సప్తర్షి మండల పర్యంతం 7 లోకాలలో ఉన్నటువంటి సప్తర్షి మండలాల దాకా ఒకదానిపైన ఒకటి నిలబెట్టి ఒక్కసారిగా అవి ఏ విధంగా జాలువారుతాయో ఆ విధంగా మన యొక్క వంశము కూడా అన్ని తరాల వంశాభివృద్ధి అలాగే దశపూర్వేషాం అంతటి మహోత్తరమైనటువంటి ఉన్నది. చాలామంది పుత్ర సంతానం కోసం తహతహలాడుతుంటారు. కానీ ఎవరైతే కన్యాదానం చేస్తారో వారి జీవితమే సార్థకమని అది సాక్షాత్ శివపార్వతుల యొక్క సాన్నిధిలో శ్రీశైలంలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆశీర్వాదంగా ఆనాడు కళ్యాణం జరిగిందో 25 వసంతాలు పూర్తి చేసుకొని నేడు అదే భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంతో ఈ 25 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ దంపతుల యొక్క చిరకాల జీవితం ఆనందమయము మనశ్శాంతికరము శివపార్వతుల యొక్క ఆశీర్వాదం కలగాలనే భావనతో కన్యాదానం అర్చక వరేణ్యులు జరిపిస్తున్నారు. ఇటువంటి కన్యాదాన సమయంలో స్వామివారి యొక్క గోత్రము ప్రవర అలాగే అమ్మవారి యొక్క గోత్రం ప్రవర తెలుసుకుందాం. ఏదైనా వివాహంలో తండ్రి యొక్క గోత్రము నుంచి భర్త యొక్క గోత్రానికి తండ్రి ఇంటి పేరు నుండి భర్త యొక్క ఇంటి పేరుకి మారిపోయే క్షణాన్ని కన్యాదానం అంటాం. ఈనాడు పార్వతీదేవిని ఏ గోత్రము నుండి పరమేశ్వరుని యొక్క గోత్రానికి పార్వతి యొక్క తాత ముత్తాతలెవరు తల్లిదండ్రులెవరు వారి ఇంటి నుండి శివుని యొక్క తండ్రి తాతగారెవరు ఇటువంటి కుటుంబానికి ఏ కుటుంబానికి అమ్మవారిని కన్యాదానం చేస్తుందో తెలుసుకుందాం. అథా అస్మిన్ గోత్రోత్పన్నాం ఓం ఓం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ ఆదిమధ్యాంతరహితాయ చంద్రశేఖరాయ గంగాధరాయ నిర్వికల్ప నిరంజన నిరాకారత్రయార్షేయ ప్రవరాన్విత పరశివగోత్రోద్భవస్య పరశివగోత్రోద్భవాయ సద్యోజాతమహోదయస్య ప్రపౌత్రాయ వామదేవమహోదయస్య పౌత్రాయ తత్పురుషమహోదయస్య పుత్రాయ సాక్షాత్ మల్లికార్జున నామధేయాయ వరాయ మాంగళ్య పూజ జరుగుతుంది. చెప్పండి అమ్మా. ఓం కాత్యాయని నమస్తుభ్యం శంకర ప్రియభామిని వివాహ భాగ్య మారోగ్యం పుత్రలాభంచ దేహ్య ఆరోగ్యం పుత్రలాభంచ దేహి మే మాంగళ్యత్రికదేవతాభ్యో నమో నమః ఆవాహయామి ఆసనం సమర్పయామి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థదాతకే దేవి నారాయణి నమోస్తుతే లక్ష్మీం క్షీరదముత్తరాయదనయాం శ్రీరంగదామేశ్వరీ భూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురా శ్రీమన్మందగడాక్షలబ్ధవ్యవ బ్రహ్మేంద్ర గంగాధరా త్రైలోక్యకుటుంబినీం సరజాం వందే ముకుందప్రియాం శుభలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ లక్ష్మీర్వరలక్ష్మీ సుప్రజన్నామోదరవదా వేదముద్రాంగరైర్వహందే కమలాసనస్థార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేమహంబాం జగదీశ్వరీం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థదాధికే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే వేదసే సురవామసో మమరాతే యతో నిదహాతి వేదః పరిషదతి దుర్గాని విశ్వానామేవ సింధుం దురితాగ్నిః అగ్నివదనాందమసాజ్వలంతే వైరోచనీం కర్మఫలే దుష్ఠా మంగళగౌరీ మాంగళ్యత్రికదేవతాభ్యో నమః కర్పూరమంగళనీరాజనం దర్శయామి గంధాది సకలారాధనై సుపోజితమస్తు. కాత్యాయని 3 శక్తుల కలయికనే మాంగళ్య త్రిగదేవతల శక్తిగా ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తిగా కొలుచుకుంటాం. ఏదైనా కార్యక్రమము కానీ ఏ పని చేయాలన్నా మొదట ఇచ్ఛాశక్తి అది మన మనసులో ఇష్టం
జ్ఞానశక్తి. ఆ నెరవేర్చుకోవాల్సినటువంటి ఆ క్రియను మన చేతులారా ఏకాగ్రతతో చెయ్యడమే క్రియాశక్తి. ఈ 3 శక్తుల కలయికనే మాంగళ్య త్రయశక్తి అంటారు. అటువంటి మాంగళ్య ధారణ కార్యక్రమం జరుగుతోంది. అందరూ కూడా మీ ఇంట్లల్లో స్త్రీలు దీర్ఘ సుమంగళి సౌభాగ్య తత్వంతో అమ్మవారి యొక్క అనుగ్రహంతో వర్ధిల్లాలి అని మనసారా స్మరించుకోండి ఒకసారి. ఓం ధేమే ధేమే దిందే మే దిందే మే దిందే మే దొందోభినాద సుపూర్ణమయే గుమ గుమ గుంగుమ 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 శంఖ నినాద సువాద్యనుతే వేద పురాణితిహాస పూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని హైమ వికారిణి పాలయమా. అందరూ కూడా చేతులు జోడించుకొని చెప్పాలి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే మమ గృహ దీర్ఘ సుమంగళి సౌభాగ్యత సంతాన సాఫల్యత అన్యోన్య దాంపత్య సిద్ధ్యర్థం మహాలక్ష్మి మహాగౌరి మహాసరస్వతి త్రిభువన శక్తి రూపిణి మాంగళ్య మంగళ గౌరి దేవతాయై నమో నమః. మన గృహాలలో మన జీవితాలలో సుమంగళి సౌభాగ్యతత్వము అన్యోన్య దాంపత్యము మన వంశంలో వంశాభివృద్ధి కలగాలని మాంగళ్యాన్ని చూసి నమస్కరించుకోండి అందరూ కూడా. హర నమః పార్వతీ పతయే శివ హర హర మహాదేవ భ్రమరాంబ సమేత మల్లికార్జున మహాస్వామికి. ఇప్పుడు లాస్ట్ ఘట్టానికి చేరుకున్నాము. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పటి వరకు అర్చక స్వాములు చాలా చక్కగా వివరించడం జరిగింది. శివారాధన చేయాలంటేనే మన తాతలు మనము ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప శివారాధన చేయలేము, శివనామాన్ని స్మరించలేము, శివుని నామాన్ని కూడా ధరించలేము. అలాంటిది ఈరోజు అది ఉత్తరాయణ పుణ్యకాలంలో మనకి ఆ స్వామివారు ఈ శరీరానికి సృష్టి స్థితి లయ కారకుడు. సృష్టించడము మరియు ఐక్యం చేసుకోవటం కూడా అతనే. దానికి సృష్టి స్థితి లయ కారకుడు. లింగ మధ్య జగత్సర్వం. ప్రపంచమంతా కూడా లింగాకారం ఉంది. లింగ మధ్యలో మనం ఉన్నాం. ఆ స్వామి ఈ శరీరంతో ఒక ఆట ఆడుతున్నాం. అది ఏ విధంగా ఉంటుంది అనేది ఆ స్వామి మనం నడవడిక ఉంటుంది. దానికే ఈ శరీరానికి ఏవేవిస్తాడు? జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఏ మానవా మేలుకోవాలి, ఒకే ఒకసారి మేలుకోవాలి. ఈ శరీరం అంతా శివ, లోపులుండేది శక్తి. ఇవి రెండు పోతే శవం సూక్ష్మంలో ఉంటుంది. స్వామిని స్మరించాలన్నా ధ్యానించాలన్నా యోగించాలన్నా శరీరానికి సూక్ష్మంలో ఉంటుంది. దానికే శరీరం అంతా శివ, లోపులుండేది శక్తి. ఇవి రెండు పోతే శవం. కాబట్టి జన్మ దుఃఖం మనం పుట్టకతోనే ఏడ్చుకుంటూ పుడతాం. ఏడిస్తేనే వాడు బతుకున్నాడు అంటారు. జన్మ దుఃఖం. జరా దుఃఖం ఈ శరీరానికి ఆయా రోగాలు ఇచ్చి మరి దుఃఖంలో తెలిసి ఉంటాడు. మరొక దుఃఖం జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం. మరియు వివాహమని, భార్య అని, పిల్లలని, గృహమని ఇవన్నీ కూడా చూడండి. పార్వతి కోసం లంక అనే పెద్ద నిర్మాణం చేసినప్పుడు ఆ రావణాసురుడే రావణ బ్రహ్మణగా వచ్చి అత్యంత వైభవంగా ఆ గృహప్రవేశం చేసి తర్వాత రావణాసునికే దానం ఇవ్వడం జరిగింది లంకాని. కాబట్టి గృహంలో ఉండను నేను అని పరమేశ్వరుడు. దానికి
గృహంలో కూడా ఏ విధంగా ఉండాలో తెలియక దానిలో ఒక దుఃఖం, సంసార సాగరం దుఃఖం, సంసారం ఏ విధంగా నడపాలనేది తెలియక మరియు అజ్ఞానంతో ఉండి ములిగి తెలుగుతూ ఉండి అదొక దుఃఖం. దానికే రుద్రతీతి రుద్ర. ఒకే ఒకసారి ఆ రుద్రని ఆరాధించిన స్మరించిన ఇవన్నీ కూడా దుఃఖ నివారణై శివ అంటే శుభకరుడు. కాబట్టి ఈరోజు వీరి దాంపత్యంలోన 25 సంవత్సరాలు ఎటువంటి దుఃఖ మరియు మంచిది ఉండి అనుభవించుంటారో అవన్నీ కూడా శివ 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 అని నామస్మరణ చేసిన దానికే ఈరోజు వారి వివాహ మహోత్సవము అనగా ఉత్సవము అనగా దుఃఖ నివారణ చేయును. అలాంటి దుఃఖ నివారణ కోసమే లోక కళ్యాణార్థం ఈ పార్వతీ పరమేశ్వరునికి కళ్యాణం చేస్తున్నామంటే మన దుఃఖ ఈ రోజుకి నివారణ అయింది కాబట్టి అతను ఆరాధన చేస్తున్నాం. ఇది సత్యం 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 సత్యం. కాబట్టి వారి వివాహంలో లాస్ట్ ఘట్టం దానికి మాంగళ్యం ఏముంటుంది, పాల సముద్రం చిలికేటప్పుడు ప్రథమంగా విషం వస్తుంది. ఆ విషము ఎవరు తాగాలో తెలియక దేవనలు రాక్షసులు అందరూ కూడా పారిపోయి అప్పుడు శివుని కోరితే శివుడు శంకులో వేసుకొని తాగే ముందర ఒకసారి పార్వతి వైపు చూస్తాడంట. పార్వతీదేవి అంటుందంట, నా మాంగళ్యకి ఎటువంటి ఢోకా ఉండదు స్వామి, ఈ లోకానికి మీరు ఏమి చేసినప్పటికి కూడా నా మాంగళ్యం చాలా గట్టిది. దానికి స్త్రీలని పూజించడం, స్త్రీలను ఆరాధించడం వలన పురుషుడు యోగుడు అవుతాడు అని ఇక్కడ శాస్త్రం చెప్తుంది. కాబట్టి అమ్మవారిని ఆరాధించడం వల్ల శివునికి శక్తి వచ్చి మనకందరు కూడా ఏది కావాలో ఆధారించి. దానికి ఇందుకు చెప్పా, శరీరం అంతా శివ, లోపలుండే శక్తి, ఇవి రెండు ఉంటేనే ఈ శరీరము. ఈ శరీరం వల్ల మనం ఏమైనా చేయొచ్చు. దానికి అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానాన్ని నింపడమే కళ్యాణ మహోత్సవము. ఈరోజు ఈ 25 సంవత్సరాలు మీరు ఎటువంటి ఆటంకాలు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోవడానికే సువర్ణ సమయం, అది కూడా గోధూలి ముహూర్త సమయం. స్వామివారికి శక్తికాల పూజ చేయడం జరుగుతుంది. అది కూడా సాయంకాలం చేయడం అంటే చాలా విశేషమైనది. ఇక్కడ కళ్యాణం చేస్తున్నామంటే అక్కడ భ్రమరాంబ మల్లికార్జున స్వామికి ఆరతి ఇచ్చే టైము, ఇక్కడ కళ్యాణం చేస్తున్నామంటే ఎంతంత అభయంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మనం తెలియకుండా చేయడమే శివారాధన, తెలిసి చేసేది కాదు, తెలియకుండా చేపించుకునేవాడు శివారాధన. దానికి మృత్యుంజయుడు, దానికి ఒక్కసారి ఆ విషయం తాగేటప్పుడు ఒకసారి పార్వతి వైపు చూసి మృత్యుంజయుడై నీలకంఠుడయ్యాడు. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా ధన్యులై ఆ శివానుగ్రహం వల్ల అందరూ కూడా అపమృత్యు దోషాలు పోయి అందరూ కూడా జీవంగా ఉండి మానవ జన్మ సార్థకం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు మాంగళ్యధారణ చేస్తాం. ఇంకో చిన్న విషయం చెప్పి ఇంకా మాంగళ్యధారణ చేసేద్దాం. మనిషి 100 సంవత్సరాలు బతుకుతాడు, 100 సంవత్సరాలు బతుకుతాడు. ప్రథమే నాజిత విద్య, తృతీయే నాజితం ధనం, తృతీయే నాజితం పుణ్యం, చతుర్థే కిం కరిష్యతి. చూడండి, ప్రథమే నాజిత విద్య, ఫస్ట్ 1 సంవత్సరం నుంచి 25 సంవత్సరాల వరకు విద్యనే అభ్యసించాలి. మరి 25 నుంచి 50 సంవత్సరాలు ధనాన్ని సంపాదించాలి. అంటే ధనములతో పాటు కుటుంబాన్ని, పిల్లలు, వివాహం అనేది కూర్చుకోవాలి. 50 నుంచి 75 సంవత్సరాలు దానము, ధర్మము, పుణ్యము, పురుషార్థం చేసుకోవాలి. 75 నుంచి 100 సంవత్సరాలు ఏది ఉంటుందో అవన్నీ కూడా వద్దన్న కూడా పుణ్యం వస్తుంది. కాబట్టి మీరు ఆ విధంగా చేసుకున్నారు. కాబట్టి ఈ 25 సంవత్సరాలు మీ వివాహంలో 20 సంవత్సరాలకు వచ్చిందంటే శివారాధన చేయడం చాలా ఉత్తమోత్తమైనది ఇక్కడ శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు మాంగళ్యధారణ అందరూ కూడా చేతులు జోడించి చెప్పాలి. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంటే బద్నామి సుభగే త్వం జీవా శరదాం శతం. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంటే బద్నామి సుభగే త్వం జీవా శరదాం శతం. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంటే బద్నామి సుభగే త్వం జీవా శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్య ముహూర్తస్తు హంతో సమూహూర్తస్తు. ద్రవందేవ బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువో. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు ఇత్యన గృహంతు సముహూర్తో అస్తు.
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు श्रीपार्वतीश मुख पंकज पद्मबन्धो
श्रीशादिदेव गणपूजितपादपद्मा वल्लीसनाथ मम देहि करावलम्बम् देवादिदेवसुत देवगणाधिनाथ देवेन्द्रवन्द्य मृदुपङ्कजमञ्जुपाद देवर्षि नारद मुनीन्द्रसुगीतकीर्ते वल्लीसनाथ मम देहि करावलम्बम् श्रीविश्वाराध्याय मङ्गलं सेवा विश्वाराध्याय मङ्गलं सेवा विश्वैकपालाय विश्वेशजाताय विश्वादिबीजाय श्रीविश्ववन्द्याय मङ्गलो देवा विश्वैकपालाय मङ्गलो चरवृन्दवन्द्याय मङ्गलो वरचरणीतिबोधाय मङ्गलो गुरुरो मङ्गलं शिव शिवलिङ्गसङ्गाय मङ्गलमो भवमङ्गलाङ्गाय शिवपिङ्गचूडाय भवमङ्गलाङ्गाय शिवपिङ्गचूडाय कवितुङ्गसेव्याय मङ्गलो शिव विश्वैकपालाय मङ्गलमो काशीपुरेशाय मङ्गलो कवि काशीनरेशाय मङ्गलो क्लेशापहाराय पाशप्रमोदाय क्लेशापहाराय पाशप्रमोदाय श्रीशैवाय मङ्गलो शिव विश्वैकपालाय मङ्गलो श्रीविश्वाराध्याय मङ्गलो शिव विश्वैकपालाय मङ्गलो ॐ गणपूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वदन्तं हृदयारविन्दे देवाय मल्लिनाथाय मङ्गलो सत्यानन्दस्वरूपाय नित्यानन्दविदायिने नित्याय पुजगम्याय श्रीगिरीशाय मङ्गलो पार्वती परमेश्वराभ्यां नमः कर्पूरमङ्गलनीराजनं दर्शयामि नीराजनान्तर्युत्थानमनीयं समर्पयामि हर नमः पार्वती पदये शिव हर हर महादेव हर ॐ राजाधिराजाय प्रसय्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे सर्वे कामान् कामकामाय मक्षो कामेश्वरो वै श्रवणधनातो राज वै श्रवणाय महादेवाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ प्रिये ऋग्वेदं श्रावयामि श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य देवदेवोत्तमदेवता सार्वभौम चतुर्थजवनाधीश्वर वेदवेदान्तवेद्य आदिमध्यान्तरहित सकलशास्त्र इतिहास नाटकगान श्री शिवपुराण प्रिया हे स्वामी समाज कर्मणे यजुर्वेदं श्रावयामि श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य देवदेवोत्तमदेवता सार्वभौम चतुर्थजवनाधीश्वर वेदवेदान्तवेद्य आदिमध्यान्तरहित सकलशास्त्र नाटकगानकवित्व श्रीदेवी सप्तशती पाणाङ्गत्वेन शिवपुराण प्रिया हे स्वामिन् तव कल्याण समये सामवेद प्रिये
సామవేద పారాయణమవధారయమవధారయాన్నగోడి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమ దేవదా సార్వభౌమ చతుర్థయోణ అథ కాంబోధి రాగం సప్తతాళమవధారయమవధారయ ఓం స్వస్తి ఓం శ్రీమదగలాండగోడి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమ దేవోత్తమ సార్వభౌమ చతుర్థయగుణాధీశ్వర కైలాసవాస శ్రీశైల మల్లికార్జున స్వరూపయ స్వామిన్ పరాగ్ హే స్వామిన్ తవ కళ్యాణ సమయే సకల మూషికానారోహయామి గజానారోహయామి వ్యాఘ్రానారోహయామి సకల ఆందోళికామావారయామి సకల మంత్రోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజాం సమర్పయామి ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి ఓం వ్యోమ వ్యోమాయ విద్మహే సూక్ష్మ సూక్ష్మాయ ధీమహి ఓం హ్రీం గణాంబికాయై విద్మహే మహాతపాయై ధీమహి శ్రీ పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః తవ పాదారవిందయోః సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి భ్రమరాంబా సమేత మల్లికార్జున మహాస్వామినః దివ్య చరణార సంవత్సరాల కింద వివాహం జరిపించుకొని ఈనాడు అదే శివపార్వతుల సాక్షిగా 25 వసంతాలు పూర్తి చేసుకొని ఉన్నారు. वल्ली